ఏలూరు నియోజకవర్గంలో హౌజింగ్కి సంబంధించి కోడేలు లేఅవుట్కి రావడం జరిగింది. ఇదివరకు అంటే మేము వచ్చి 16 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌజింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది. 2022లో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి 5,730 రూపాయలు చెప్పిన కిట్ ఒక్కొక్కరికి 8,25,00,000 రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది. అంటే 3 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంటుంటే ఇవాళకి హౌజింగ్ అధికారులు ఎవరో కూడా, నేను ఎమ్మెల్యే ఉంగుటూరు గారిని కూడా అడిగాను, ఇక్కడ నుంచే మీ ఎదురుగానే మాట్లాడటం జరిగింది. ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి ఇవాళ వరకు కూడా తెలియదు. ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలా. దీని మీద ఏదైతే మా టీం ఉందో మెగా టీం వాళ్ళు ఇవాళ ఈ గోడౌన్లో నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎవరైతే కింద మీకు ఇది చెప్తున్నాను ఏఈ గారు, ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడు ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను. నేను ఇవాళ ఇక్కడ రాకపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా. రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు, ఎవరు సమాధానం చెప్తారు? అతను రాత్రికి సరుకు మార్చేస్తాడన్న సంగతి కూడా తెలిసే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారు, ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది. మాకు చెప్పుంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి, కొన్ని టైల్స్ పగిలిపోయినాయి, బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్గా నిరుపయోగం అయిపోతాయి. మేము వచ్చేసరికి 400 ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారపోసారని చెప్తున్నారు. కనీసం వాళ్ళకి అది పెట్టలా. అంటే కొంతకాలం పోయిన తర్వాత ఇవి కూడా పాడైపోయినాయండి, మనం తగలేసేయాలని చెప్పి ఉండేవారము.